హాయ్ అండి. ఈరోజైతే ఇంకా నేను మార్నింగ్ చూపిస్తున్నానండి. ఇది మీకైతే ఇంకా అస్సలు ఆ రోజైతే ఇంకా తెల్లవారుజామున ఉపవాసం కోసం అని లెగిసాము మేము సైరీ చేయాలనేసి. సైరీ కోసం అప్పుడు నేను ఏం చేశానంటే చపాతి ఇడ్లీ అయితే పెట్టాను. ఇడ్లీ పాటు మనకు ఏం కావాలి, చట్నీ కావాలి, సాంబార్ అయితే ఇంకా టైం అనేది చాలా పడుతుంది. అందుకనేసి ఇక్కడ నేను ఫాస్ట్గా పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు అన్నీ వేసేసానండి. టమోటా కూడా చాలా మంచిగా ఫ్లవర్ లాగా కటింగ్ చేసేసి అదే నిద్ర మబ్బులోనే ఇక్కడ కుక్ అయితే చేసి పాడేస్తున్నాను. ఇక్కడైతే ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలు కూడా కటింగ్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేశానండి. మీతో మాట్లాడుతూ ఈ షార్ట్ తీసుకుంటూ ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసిన వెంటనే పొగలు వచ్చేస్తుందండి కళాయి నుండి. బాగా అంటే ఇంకా బాగా కుక్ అవ్వాలి. అది ఆయిల్లో బాగా కిందికి పైకి అనేది బాగా కలిపేస్తున్నాను. చూస్తున్నారు కదా, 3 గంటల రాత్రి లెగిసి నేను సహీరీ కోసము ఇక్కడ పల్లి పచ్చడి అయితే ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. పల్లి పచ్చడి కోసం అన్నీ రెడీ అయిపోయినాయి. లాస్ట్లో నాకు చివరిలో పల్లి పచ్చడి ఒకటే కావాలి. అందుకని సాంబార్ చేసేలోపు లేట్ అయిపోతుంది అనేసి ఇక్కడ పల్లి పచ్చడి కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా మా పిల్లలకైతే లేపుతున్నాను. ఒక పక్కన ఇక్కడ కుక్ చేస్తున్నాను, ఒక పక్కన వేసి లేపుతున్నాను పిల్లలకి. ఇంకా మనకు సహీర్ టైం అయిపోతుంది అనేసి ఏం చేసుకున్నా కానీ సరే ఆ కోసేపులోనే మనం అన్ని పనులు చేసేసుకోవాలా. టీ పెట్టుకోవాలా, కుక్ చేసుకోవాలా, రైస్ కావాలంటే రైస్ పెట్టుకోవాలా, ఇవన్నీ చేసుకోవాలన్నమాట. అందుకనేసి మనం ఏం చేయాలంటే ఇంకో ఒక అరగంట ముందు లెగిస్తే సరిపోతుంది అనమాట. ఈరోజు కుకింగ్ అయితే ఇంకా పల్లి చట్నీ. థ్యాంక్ యూ సో మచ్.